సార్ మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏమైనా వచ్చాయా? ఓ మస్తు చాలా వచ్చినాయి. అంటే ఎన్ని వచ్చిండొచ్చు దాదాపుగా? అవన్నీ చేసింటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో, హెలికాప్టర్లో తిరుగుతాను నేను. ఏంటి అంత ఇస్తామన్నారా? నాకే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు 6 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉండే వాళ్ళకే నాకు అంత ఇస్తా అన్నారు. వీళ్ళంతా ఇంకెంత దోషింటారో మనకు తెలియదు, ఆ దేవుడు తెలియదు. ఎందుకు చెయ్యకూడదని అనుకున్నారు ఇది? నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన దీని గురించి. ఆ వీడియోలో ఏం చెప్పానంటే నేను బెట్టింగ్ ఆడను, నేను ఆడమని చెప్పను. ఓకే, నాకు నచ్చదు. ఇప్పుడు నేను ప్రమోషన్ వీడియో చేస్తే నేను ఆడమని చెప్పినట్టే. నేను ఇంతవరకు ₹1 కూడా ఎక్కడే కానీ ఒక బెట్టింగ్ పెట్టిందిలే. క్రికెట్ ఆడతాము, ₹1 పెట్టిన ఆడ. మేము చిన్నప్పటి నుంచి గోళీలంట ఏదో పత్తాలంట ఇవన్నీ ఆడినారు కదా. పత్తాలంటే గ్రీటింగ్లు ఆడతారు కదా, అవి ఏది ₹1 పెట్టలే నేను. నేను ఏది పెట్టిందిలే, నాకు తెలియదు అది. నాకు నేను ఎందుకంటే పెడితే అది పోతుంది నాది ఖచ్చితంగా, నేను పెట్టను. ఓకే, అందుకు వీటిని ఎంకరేజ్ చేయలేదు. లాస్ట్ ఫైనల్ గా హైయర్ అమౌంట్ ఇస్తాము అని చెప్పి ఏమన్నా చెప్పారా? లాస్ట్ ఫైనల్ అంటే $7,000 ఇస్తాను 1 వీక్కి. నాకే $7,000 ఇస్తానంటే అంతంత పెద్ద యూట్యూబర్లకి ఇంక వాళ్ళకి ఎంత ఇచ్చింటారో ఆయన్ని తలుచుకుంటే అబ్బా నాయనా స్వామి, వీళ్ళందరికీ యాడ్ నుంచి వస్తుంది డబ్బులు అనిపిస్తుంది ఒకసారి. ఇట్లా మెసెంజర్లో వస్తాయి. సపోజ్ ఇదే చూడండి, పర్ వీక్ $2,000 అంటే మనం నెలంతా చేసిన $100 మనకు. ఇది ఒకటే ఉంది నా దగ్గర ఫోటో. మామూలుగా అయితే ఇంకా చాలా ఉన్నాయి. $7,000 ఇస్తాన్నారు కూడా ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇంత జరుగుతా, ఇంత పోరాటాలు చేస్తున్నా ఇది తప్పు అని చెప్పినా ఇంకా వస్తూనే ఉన్నాయి. అవి వస్తూనే ఉంటాయి, అవి మనకు తెలియదు. దాని గురించి తప్పు అని తెలుసుకొని పక్కన పెట్టేసిన బిగినింగే ఇలాంటివి. ఇప్పుడు కాదు, ఇప్పుడు యుద్ధం ఇది, దీని మీద ఇదంతా జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. లెక్కలు పోగొట్టుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దీనికోసం సూసైడ్ చేసి చచ్చిపోయి, కొంతమంది అయితే పారిపోయి మెంటల్ అయిపోయిన ఉన్నారు. అన్నీ ఉన్నాయి, అన్నీ చూసాను నేను.